ఎక్కువ సమయము కాకుండా ఒక 40 నిమిషాల్లో మరి దేవుని యొక్క వర్తమానాన్ని నేను మీకు అందించడానికి నేను ఆశపడుతున్నాను కనుక మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు శబ్ద యంత్రముల ద్వారా వింటున్న వారు కావచ్చు, ఇక్కడ దేవుని యొక్క సన్నిధానంలో కూర్చున్నటువంటి మీరందరూ కూడా కావచ్చు. మన జీవితాల్లో కొన్ని అనుభవాల గుండా మనం వెళ్తూ ఉంటాం. మన జీవితాల్లో మనం కొన్ని అనుభవాల గుండా మనం వెళ్తూ ఉంటాం. ఏంటి అనుభవాలు అని అంటే, మనం ప్రార్థన చేస్తూ ఉంటాము కానీ మన ప్రార్థనకి జవాబు అనేది తొందరగా మనం చూడలేకపోతూ ఉంటాం. మరొక విషయం చూసినట్లయితే, మన పాపాలకి క్షమాపణలు దొరకలేదేమో అని మనం అనుకుంటూ ఉంటాము. ఇంకా మనం చూసినట్లయితే పిల్లరా, ఆత్మీయంగా మనం ఆత్మీయంగా ఏదైతే ఒక ఉజ్జీవకరమైనటువంటి జీవితంలో మనం జీవించలేకపోతూ ఉంటాం. అయితే గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మన ప్రార్థనకి జవాబు రావాలి అన్నా, తగిన సమయంలో ప్రత్యుత్తర ఫలితము రావాలన్నా, మన పాపములకు క్షమాపణ కలగాలన్నా, ఆధ్యాత్మిక జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి ఆ యొక్క తేజస్సుని మనం పొందుకొని జీవించాలి అన్నా కానీ ప్రియులరా, మన జీవితాల్లో 3 విషయాలు ఉండాలి. ఎన్ని విషయాలు ఉండాలి? 3 విషయాలు ఉండాలి. దేనికని ఆ 3 విషయాలు చెప్పండి? మన ప్రార్థనకి జవాబు రావాలన్నా, ఇంకా మన పాపములు క్షమించబడాలన్నా, ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో ఒక నూతనమైన తేజస్సుతో మనము జీవించాలి అన్నా కానీ ప్రియులరా, మన జీవితాల్లో 3 విషయాలు ఉండాలి. ఈరోజు ఆ 3 విషయాలు ఏంటో తెలుసుకుందాము. ఆ 3 విషయాలని జరిగించి ఆ 3 విషయాలకి తగినట్లుగా జీవించినటువంటి కొంతమందిని కూడా మరి ఈ రోజున ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనల్ని మనము కూడా సరి చేసుకుని ఒక నూతనమైనటువంటి శక్తితోటి మనం మన ప్రార్థనలకి జవాబులు పొందుకొని, మన పాపములకు క్షమాపణలు పొందుకొని, ఒక ఆధ్యాత్మికమైనటువంటి మన ఈ జీవితంలో నూతనమైనటువంటి తేజస్సుని కలిగి మనము ముందుకు వెళదాము. చూడండి, గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఏంటి అని అంటే, మన ప్రార్థనకి జవాబు రావాలన్నా, పాపాలు క్షమించబడాలన్నా, ఒక మంచి ఆధ్యాత్మిక జీవితాన్ని మనము లీడ్ చేయాలి అన్నా కానీ మొదటిగా మనకి కావాల్సింది ఏంటి అని అంటే ప్రియులరా, చూడండి, మనల్ని మనం ఏం చేయాలి అని అంటే తగ్గించుకొని వినయ భావము కలిగినటువంటి వారిగా జీవించాలి. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. నేను చదువుతున్నాను. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగిన హృదయముని ఆయన ఎప్పుడు కూడా అలక్ష్యము చెయ్యడు. కాబట్టి మన ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో వాటికి జవాబు అనేది మనకి దొరకాలన్నా, పాపాలు క్షమించబడాలన్నా, అంటే మనము తెలిసి తెలియక కానీ మనం దైనందిన జీవితంలో ఏదో ఒక పొరపాటు అనేది మనము చేస్తూనే ఉంటాము. చెయ్యను అని చెప్పిన వారు ఎవరైనా ఉన్నారండి? ఇక్కడ అందరము ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉంటాం. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడైతే దేవుని సన్నిధికి మనం వస్తామో, ఎప్పుడైతే ఇంటి దగ్గర మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటామో, అంటే ప్రార్థన అనేది ఏంటిదంట? దేవునితో మనము మాట్లాడడము. దేవుని మందిరానికి వచ్చినప్పుడేమో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అర్థమైందా? అంటే ప్రార్థన అంటే దేవుడితో మనం మాట్లాడుతున్నాము. వాక్యాన్ని వినినప్పుడు, వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే, దేవునికి మనం ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడెల్లా కూడా మనం ఎలా ఉండాలంట? విరిగి నలిగిన మనస్సుతో మనం ఏం చేయాలి? దేవుణ్ణి ప్రార్థించాలి. కాబట్టి అందుకని ఇక్కడ రాయబడి ఉంది, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు.
ఇది ఒక అనుభవములో నుంచి తీసుకుని వచ్చినటువంటి మాటలు. ఎవరు పలుకుతున్నారు ఈ మాటలు? భక్తుడైనటువంటి దావీదు పలుకుతా ఉన్నాడు. దావీదు జీవితంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపాన్ని దావీదు చేసినప్పుడు ఆ పాపపు స్థితిని జ్ఞాపకం చేసుకుని, అయ్యా నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేశాను, నన్ను ఇలా కడుగు, నాలో ఉన్న ప్రతి పాపాన్ని నువ్వు తీసివెయ్యి అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడంటే, నువ్వు బలిని అడగట్లేదు, నువ్వు బలిని అర్పణ కోరడం లేదు. ఒకవేళ నువ్వు అడిగినట్లయితే, నువ్వు కోరినట్లయితే నేను వాటిని ఇచ్చేవాడినే, కానీ నీకు అది కాదు ప్రభువా కావాల్సింది. నువ్వేం కోరుతున్నావనంటే విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు కోరుతున్నావు. ఇదిగో నా హృదయము నాయన, నా పాపము చేత, నీ పరిశుద్ధత ఎదుటగా నా పాపము చేత నేనేమైపోయినట్టు విరిగి నలిగిపోయిన స్థితి, నీకు వ్యతిరేకముగా నేను చేసిన స్థితి ఈరోజు నన్ను ఇలా చేసింది. కనుక నా స్థితిలో నన్ను జ్ఞాపకం చేసుకుని నా పాపానంతా కడిగేవా అని చెప్పేసేసి అక్కడ ఎంతో విరిగి నలిగినటువంటి హృదయముతో దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడంటే ప్రియులరా, ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ ప్రార్థన దేనికి, ఏం ప్రార్థన అంటే వినయ భావము కలిగినటువంటి ప్రార్థన. వినయము అంటే ఏంటిది? తగ్గించుకునేటటువంటి ప్రార్థన. అర్థమవుతుందా? దావీదు ఎవరండి? దావీదు ఎవరు? రాజు. అవునా? నేను రాజుని, నేను తగ్గేదేంటి అని అనుకోవచ్చా లేదా? అక్కడికి నాతాను ప్రవక్త వచ్చాడు. నాతాను ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు అప్పుడు నాతాను ప్రవక్తతో అనుండొచ్చుగా, నేను రాజుని అని అనొచ్చుగా, కానీ అనలా. ఆయన ఏం చేశాడు? తనను తాను తగ్గించుకున్నాడు. ప్రియులరా, వినయ భావాన్ని ప్రదర్శించాడు. దేవుని ఎదుట తను తాను తగ్గించుకొని ఆయన ఏం చేశాడంటే ఆ వినయాన్ని చూపించాడు, తగ్గించుకున్నాడు. ప్రియులరా, ఆ తగ్గింపు కూడా ఎలా అనంటే ఆయన చేసిన పాపాన్ని బట్టి విరిగి నలిగినటువంటి హృదయముతో దేవుణ్ణి ఆయన ఎదుర్కొన్నాడు. ఈరోజు నీవు నేను కూడా ఆ రీతిగా దేవుణ్ణి మనము ఎదుర్కొనే వారిగా ఉండాలి. ఎలాగా? తగ్గింపు స్వభావం, వినయ భావము కలిగిన వారిగా మనము ఉండాలి. అదేవిధంగా మరొక విషయాన్ని మనం చూసినట్లయితే చూడండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనములో, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడండి. ఎవరి ద్వారా కలిగాం మనము? దేవుని చేతి యొక్క పని మనం అంతా కూడా. అయితే ఆయన అంటా ఉన్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుతాడో వాడి మీదే దేవుడట తన దృష్టిని ఉంచుతాడంట. ఒక్క మాట చెప్పండి, దేవుడు దృష్టి మన మీద ఉంది అనుకోండి, మనకెవడండి ఎదురొచ్చేది? ఎవడొస్తాడు? కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటా ఉన్నాడు, ఎవరైతే నా మాటలు విని ఏం చేయాలంట అక్కడ? వణుకుచాడో, విరిగినటువంటి హృదయముతో ఆయన ముందు వణికే వారిగా మనం ఉండాలి. అలా ఎప్పుడైతే మనం ఉంటామో మన మీదట దేవుని యొక్క దృష్టి మన మీద ఉంటుందంట ప్రియులరా. కాబట్టి గమనించండి, ఈ యొక్క తగ్గించుకునే తత్వము ఇది ఏంటి అని అంటే, మనల్ని మనము తగ్గించుకోవడం అనంటే దేవుని ఎదుట అది వినయ భావాన్ని ప్రదర్శించటం, వినయము కలిగిన వారిగా మనము ఉండటం. అలా ఎప్పుడైతే మనం ఉంటామో ప్రియులరా, దేవుడు అట్టి వారిని ఏం చేస్తాడంట? ఆయన దృష్టి ఉంచుతాడు. ఇంకా ఆయన అంటున్నాడు, అట్టి వారిని ఎప్పటికీ త్రోసివేయడంట, వారిని లక్ష్యపరుస్తాడంట, వారి యందు లక్ష్యం ఉంచుతాడంట, వారిని అలక్ష్యము చేయడంట. అయితే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట ఉంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములో అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. ఏం చేస్తాడంట? అహంకారులను ఏం చేస్తాడు? ఎదిరించి దీనులకు ఆయన కృప చూపిస్తాడంట. అర్థమవుతుందా? దావీదు ఏం చేశాడండి?
అహంకారాన్ని విడిచిపెట్టాడు. ఫస్ట్లో ఏం కలిగి ఉన్నాడు? అహంకారం కలిగి ఉన్నాడు. అహంకారం కలిగి ఉన్నాడు కాబట్టే కదా ఆ యొక్క బత్షెబా యొక్క భర్తని ఉజ్జియాని ఏం చేశాడండి? తనకున్న అధికారాన్ని బట్టి ఒక లేఖ రాయించి ఆ వ్యక్తి చేతికే ఇచ్చి అక్కడికి యుద్ధ భూమిలోనికి పంపించి అక్కడ చంపేయడానికి సిద్ధపడ్డాడు కదా. అదేంటిది? అహంకారం కాదా? అహంకారం కాదా? అయితే ప్రియులరా, ఎప్పుడైతే తన తప్పుని దావీదు తెలుసుకున్నాడో వెంటనే ఏం చేశాడంటే అహంకారాన్ని విడిచిపెట్టి ఆయన దీనత్వాన్ని ధరించిన వాడిగా దావీదు ఉన్నాడు. అక్కడ దీనుడయ్యాడు, తను తగ్గించుకున్నాడు. అందుకనే దేవుని వాక్యం ఉంది కదా, ఎవడైతే తాను తగ్గించుకొనునో వాడు హెచ్చించబడును అనేటటువంటి వాక్యము దావీదు యొక్క జీవితంలో నెరవేర్చబడింది. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? మన జీవితంలో మన ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో ఒక విషయంలో ఏం చేస్తూ ఉంటామంటే ఇరుగు పొరుగు వారికి, మనం ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు, ఏదో ఒకటి ఇంట్లో అయినా కావచ్చు ప్రియులరా, ఏదో ఒక విషయంలో అహంకారం అనేది మనం చూపిస్తామేమో. అర్థమవుతుందా? అహంకారం. ఒకవేళ భర్త భార్య మీద అహంకారం చూపిస్తాడేమో, నేను భర్తను కదా అని. ఒకవేళ భార్య అనుకుంటా ఉంటుందేమో, నేను ఇంటి పనులన్నీ చేస్తున్నాను కాబట్టి నువ్వు ఏమీ చేయట్లేదని భర్త మీద ఒక అహంకారం చూపించవచ్చేమో. అయితే గమనించండి ప్రియులరా, దేవుని యొక్క ఆ కృప నీకు కలగాలి అని అంటే నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో, నీకు ఏదైతే అధికారం ఉందో, నీ అధికారము ఉన్నప్పటికీ కూడా నీ అధికారాన్ని దుర్వినియోగము చేసుకోకుండా ఏమవ్వాలనంటే అహంకారాన్ని విడిచిపెట్టి దీనత్వాన్ని నువ్వు ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని కృపను నువ్వు పొందుకుంటావు. దేవుని కృపను నువ్వు పొందుకోవటం మాత్రమే కాదు, నీ ద్వారా ఎవరంటే నీ ఇరుగు పొరుగున ఉన్నవారు, నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ భార్య, నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ భర్త, నీ బిడ్డలు సైతము ఏమవుతారు అనంటే ప్రియులరా, నీ యందు ఆనందించే వారిగా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనము తగ్గించుకుని వినయాన్ని మనము చూపించగలిగితే మన ప్రార్థనకి జవాబు అనేది దొరుకుతుంది. మనల్ని మనము తగ్గించుకొని మనము వినయభావాన్ని చూపించగలిగితే ప్రియులరా, మన పాపములు క్షమించబడతాయి. ఇంకా చూస్తే మనల్ని మనము తగ్గించుకొని వినయాన్ని మనము చూపగలిగితే ప్రియులరా, మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి తేజస్సుతో మనము ముందుకి నడవగలుగుతాము. హల్లెలూయా. మరొక విషయాన్ని మనం చూసినట్లయితే ప్రియులరా, రెండవ విషయం ఏంటంటే దేవుని ముఖాన్ని మనము వెతికేవారుగా ఉండాలి. ఏంటంట? దేవుని ముఖాన్ని మనము వెతికేవారిగా మనం ఉండాలి. అయితే గమనించండి, కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట, నా సన్నిధి వెతకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధి నేను వెతికెదనని నా హృదయము నీతో అన్నది. అర్థమైందా? ఇక్కడ అంటున్నాడు, నా సన్నిధిని వెతకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధి నేను వెతకెదనని నా హృదయము నీతో అంది. అంటే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి వెతికేటటువంటి వారిగా మనం ఉండాలి. ఎందుకు అనంటే దేవుడు తనను వెతకమని ఇక్కడ చెప్తా ఉన్నాడు. అవునా? ఎవరికి చెప్తున్నారు ఆ మాటని? దావీదుకు దేవుడు చెప్తా ఉన్నాడు. అప్పుడు దావీదు ఏమంటున్నాడు? నా హృదయము నీతో అంది. ఒక పాట కూడా ఉంటుంది, నా హృదయము నీతో అంది, నేను నిన్ను వెతికెదను అని. అంటే ఇక్కడ ఏం చేయాలంటే మనము మన ప్రార్థనకి జవాబు మనం పొందుకోవాలన్నా, మన పాపాలు క్షమించబడాలన్నా, ఇంకా ఒక ఉన్నతమైనటువంటి ఒక నూతనమైనటువంటి ఆత్మీయ జీవితంలో తేజస్సుని మనం పొందుకొని జీవించాలన్న ప్రియులరా, మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మనము వెతకాలి. ఎప్పుడైతే మనము దేవుణ్ణి వెతుకుతామో ప్రియులరా, దేవుడు ఏమవుతాడంటే ఆయన మనకి ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమవుతాడు. దేవుణ్ణి వెతకకుండా దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడండి. మీకు చేతికి తొడుక్కున్నటువంటి ఉంగరం కావచ్చు, మెడలో వేసుకున్నటువంటి బంగారపు గొలుసు కావచ్చు, లేదా మీ పర్సులోనో మీ బ్యాగులోనో ఉన్నటువంటి ఏదైనా డబ్బులు కావచ్చు, అది ఎక్కడన్నా పడిపోయింది అనుకోండి,
మీరు వెతకకుండానే మీకు కనబడిద్దండి? మనం వెతికితే మనకు కనబడుతుంది. కాబట్టి ప్రియులారా గమనించండి, దేవుణ్ణి కూడా మనం ఏం చేయాలి అంటే వెతకాలి. అందుకనే 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనములో ఒక మాట రాయబడి ఉంది. ఆ మాటను మనం అందరం కలిసి చదువుదాం. తీయండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనము. ఆశ యూదావారులారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షము వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. ప్రియులారా, ఇక్కడ రాయబడినటువంటి మాటలో మీరు ఆయన యొక్క విచారణ చేసిన ఎడల, విచారణ అంటే ఏంటో తెలుసా? ఎంక్వైరీ. దాన్నే వెతకటం అంటారు. అర్థమైందా? వెతకటం అంటే అక్కడ రాయబడిన మాట, మీరు ఆయన యొద్ద వెతకిన ఎడల. ఆయన ఎక్కడున్నాడు? ఆకాశము ఏంటిది ఆయనకి? సింహాసనము. భూమి ఆయన పాదపీఠము. ఆయనకి మరుగు చేయబడినది ఏదైనా ఉందా ఈ సృష్టిలో అంటే ఏదీ లేదు. ఈ భూమి మీదే కాదు, ఈ సృష్టిలో, ఈ విశ్వములో ఏది కూడా ఆయనకు మరుగు చేయబడింది లేదు. కాబట్టి మనమట అక్కడ రాయబడిన మాట, మీరు ఆయన యొక్క విచారణ చేసిన ఎడల ఏం చేస్తారట? ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. అర్థమవుతుందా? దేవుని దగ్గర మనం వెతికినప్పుడే ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. ఒకవేళ ఆయనను మీరు విసర్జించిన ఎడల, విసర్జించడం అంటే ఏంటి? విచారణ చేయకపోతే, మీరు ఎంక్వైరీ చేయకపోతే, దేవుని మీరు వెతకకపోతే, అప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా ఏం చేస్తాడండి? మీరు విసర్జిస్తే దేవుడు మిమ్మల్ని విసర్జిస్తాడు. అప్పుడు మన పరిస్థితి ఏంది? కాబట్టి గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము దేవుడి దగ్గర విచారణ చేస్తామో అప్పుడు దేవుడు మనకి ప్రత్యక్షమవుతాడు. ఎప్పుడైతే మనము దేవుని వెతకడానికి ఇష్టపడి ఆయన సన్నిధిలో మనం ఆయన వెతుకుతామో ఆయన మనకి కనబడతాడు. అర్థమవుతుందా? ఆయన మనకు వినబడతాడు. అర్థమవుతుందా? కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ విషయము ఏంటి అని అంటే అది ఆయనను మనము వెతకాలి. ఆయన వెతికే వారి జీవితాలు ఎలా ఉంటాయి అని అంటే ప్రియులారా, 34వ కీర్తన 10వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. అక్కడ రాయబడినటువంటి మాటలు, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశ్రయించడం అంటే ఏంటిది? ఆశ్రయించడం అంటే దేవుణ్ణి మనము వెతికాము, దేవుణ్ణి మనం ఆశ్రయించాము. అప్పుడు ఏం జరుగుతుందంట? సింహపు పిల్లలైనా కానీ ఎలా ఉంటాయంట? లేమి గలవై ఆకలి గొనును గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏమేలు కొదువై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటి అని అంటే దేవుణ్ణి మనము వెతికే వారిలాగా ఉండాలి. మరొక విషయాన్ని మనం చూస్తే 69వ కీర్తన 32వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంది. చూడండి, అక్కడ 69వ కీర్తన 32వ వచనములో మనం చూస్తే అక్కడ కూడా ఒక మాట రాయబడి ఉంది. బాధపడు వారు దానిని చూచి సంతోషించుదురు, దేవుని వెతకు వారలారా మీ ప్రాణము తెప్పరిల్లును. ఏందంట? దేవుణ్ణి వెతికే వారి యొక్క ప్రాణాలు తెప్పరిల్లుతాయి అంట. కాబట్టి మనము దేవుణ్ణి వెతికే వారిగా మనము ఉండాలి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు 2 విషయాలు మనం తెలుసుకున్నాం. ఏంటి ఆ 2 విషయాలు అంటే మనల్ని మనము తగ్గించుకొని వినయాన్ని మనము చూపించే వారిగా మనం ఉండాలి. 2వ విషయం ఏంటిది? ఈ దేవుడైనటువంటి యెహోవాను వెతికే వారిగా మనం ఉండాలి. 2వ విషయము. ఈ 2 విషయాలు కలిగి ఉంటే ఏమవుతుంది? మన ప్రార్థనలకు మనము జవాబును పొందుకుంటాం.
మన పాపములకు మనము క్షమాపణ పొందుకుంటాం. మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక నూతనమైనటువంటి తేజస్సుతో మనము జీవించగలుగుతూ ఉంటాం. మూడో విషయం ఏంటి అంటే ప్రియులరా, చూడండి, నిజమైన పశ్చాత్తాపము. ఏంటిది? నిజమైన పశ్చాత్తాపం. నిజమైన పశ్చాత్తాపం అనేది ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ప్రియులరా, దేవుడు మనకి చేస్తాను అన్నటువంటి కీడుని చేయడము మానేస్తాడు. చూడండి, ఆ మాటలను చదువుకుందాం. లేవి కాండము 26వ అధ్యాయము 40 నుంచి 42 వరకు చదువుకుందాం. వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును, తమ దోషమును, తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితిమనియు, నేను తమకు విరోధముగా నడిచితిననియు, తమ శత్రువుల దేశములోనికి తమను రప్పించితిననియు ఒప్పుకొనిన ఎడల, అనగా లోబడిని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించితిమని ఒప్పుకొనిన ఎడల, నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును, నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును, ఆ దేశమును కూడా జ్ఞాపకము చేసుకొందును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారంట? వాళ్ళు అనుకుంటున్నారంట, మేమేమి చేశాము, మేమేం చేశామని దేవుడు మమ్మల్ని శత్రు దేశాలకు అప్పగించాడు అని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉన్నారంట. అయితే దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. వాళ్ళు ఎలాగ మారాలంట? ఇప్పుడు దేవుడుకి వారు విరోధముగా ఉన్నారు కాబట్టే దేవుడు వారికి విరోధముగా ఉన్నాడని, దేవుడికి విరోధముగా ఉన్నారు కాబట్టే వారిని దేవుడు శత్రువులకి అప్పగించాడని, శత్రు రాజ్యములో వారు బానిసలుగా ఉండడానికి మేము చేసినటువంటి ఆ వ్యతిరేకమైన క్రియను బట్టి ఈ యొక్క శోధనని, ఈ యొక్క బాధని, ఈ యొక్క నిందలని, అవమానాన్ని, ఈ యొక్క శిక్షను మేము న్యాయముగానే అనుభవిస్తున్నాము. దేవుడు ఇది చేసినందుకు ఆయన నిజముగా న్యాయవంతుడే అని నా పక్షాన వారు ఆలోచించి ఏం చేయాలంట? వారు అనగా లోబడని తమ హృదయాలు లొంగి తాము చేసిన దోషములకు ప్రతిదండన అనుభవించితిమని ఒప్పుకోవాలంట. అర్థమైందా? చాలా మంది అనుకుంటా ఉంటారు, మందిరానికి వస్తూ ఉంటారు, అన్నిట్లో పాలు పంపులు పొందుతూ ఉంటారు. కానీ ప్రియులారా, ఏదో ఒక శ్రమ వారి జీవితంలో వచ్చినప్పుడు మొదటిగా ఆ శ్రమ దేని వల్ల వచ్చిందని కనుగోరు. కానీ వెంటనే దేవుణ్ణి ఏం చేస్తారో తెలుసా? దేవుణ్ణి ఏం చేస్తారు? దేవుణ్ణి నిందించటం ప్రారంభిస్తారు. అర్థమైందా? దేవుణ్ణి నిందించటం ప్రారంభిస్తారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలేంటి? శ్రమ అనేది 3 రకాలుగా వస్తుంది. శ్రమ అనేది మన జీవితంలో, శోధన అనేది మన జీవితంలో 3 రకాలుగా వచ్చింది. ఒకటి ఏంటి అని అంటే, అది మన స్వకీయమైన దురాశ చేత మనము ఏడవబడి మరులు కొల్పబడి మనం ఏం చేస్తాము? పాపములో పడిపోతాం. పాపములో పడిపోయిన వాడికి ఏం జరుగుద్దండి? పాపము పరిపక్వమై మరణాన్ని కనిద్ది. అంటే మనము స్వకీయమైన దురాశ, మనం ఈరోజు ఒక కష్టాన్ని మనం అనుభవిస్తున్నామంటే, ఒక నష్టములో మనం పడిపోయామంటే, అర్థమవుతుందా ప్రియులరా? ఒక శోధన మనకు వచ్చిందంటే, ఒక కష్టం వచ్చిందంటే దానికి కారణము ఏమై ఉండొచ్చు? మొదటిగా ఆలోచించాలి, ఇది నా దురాశ వల్ల ఏమైనా వచ్చిందా అని ఆలోచించాలి. రెండోది ఏంటిది? సాతాను ఒకవేళ దీనిని ప్రవేశపెట్టాడు అంటే సాతానుగాడు ఏమన్నా చేశాడా? ఎలాగా? సాతాను కూడా ఏం చేస్తాడు? ఎట్లా చేస్తాడు? మనకి లోకాన్ని చూపిస్తాడు, లోకములో ఉన్న వైభవాన్ని చూపిస్తాడు. అంటే ఏంటి? శరీరాత్ర, నేత్రాశ, జీవపు డంబము, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఈ లోకాన్ని చూపిస్తాడు. కంటికి మనకు కనబడేది మనకు కావాలనే కోరిక మనకు పుట్టిద్ది అనమాట. అర్థమవుతుందా? అర్థమైందా? అంటే శరీరాశ, శరీరానికి కావాలి అని మనం అనుకుంటా ఉంటాం. శరీరానికి ఏం కావాలి? ఆదివారం పూట ఎక్కడికి వెళ్ళాలి? యాడికి వెళ్ళాలండి? ఆదివారం పూట దేవుడి సన్నిధికి వెళ్ళాలి. అందరు చెప్పరే మరి? పాస్టర్ గారు మళ్ళీ ఏమని అంటారు, ఏది డీమార్ట్కి వెళ్ళాలంటారేమో. ఆదివారం పూట డీమార్ట్కి వెళ్ళాలి కాదు, ఆదివారం పూట ఎక్కడికి వెళ్ళాలా?
దేవుని సన్నిధికి ఉండాలా, దేవుని సన్నిధికి రావాలా. సంఘంలో ప్రార్థన జరుగుతున్నప్పుడు ఎక్కడ ఉండాలా? సంఘబిడ్డలు ఎక్కడ ఉండాలంటే సంఘంలో ప్రార్థన జరిగితే సంఘములో ఉండాలా, గృహకూడిక జరుగుతుంటే గృహకూడికలో ఉండాలా. సంఘంలో జరిగే ప్రార్థన కావచ్చు, గృహకూడికల్లో జరిగే ప్రార్థన కావచ్చు. మీకు పనులు జరిగేటప్పుడు ఎవడన్నా పెడతాడండి? ఎవరన్నా పెడతాడా? పెట్టరుగా. మరి ఎందుకని ఉండరు? ఎందుకు ఉండరు? వారాంతర కూడికలు ఎప్పుడు ఉండేది? వారాంతర కూడికలు మీకు అనుకూలమైన సమయంలోనే కదా. సాయంకాల సమయం అందరికీ అనుకూలమే కదా. ఆదివారం అందరికీ సెలవే కదా. సెలవులు వచ్చినప్పుడే కదా గృహకూడికలు కూడా పెట్టుకునేది. అన్ని మరి సెలవు దినాల్లో పెట్టుకుంటున్నప్పుడు మనం ఏడుంటున్నామండి? మన పనుల్లో ఉంటున్నామా? కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఎలా ఉండాలి అని అంటే మన దోషాన్ని మనం ఒప్పుకోవాలి. శ్రమ వచ్చింది అని అంటే మొట్టమొదటిగా మన దురాశ వల్ల వచ్చిందా? స్వకీయమైన దురాశ వల్ల వచ్చిందా? లేకపోతే ఈ లోకములో ఉన్న దాన్నంతా చూసి అంటే అపవాదిగాడు వేసిన ఎరక మనం పడిపోయామా? లేకపోతే యోబు జీవితంలో దేవుడు అనుగ్రహించినట్లుగా దేవుడు ఏమన్నా మనకి ఈ శోధనని ప్రవేశపెట్టాడా? ఇంకా మనల్ని ఆయన సువర్ణముగా మార్చడానికి అని గ్రహించాలి. అలా ఏమి గ్రహించకుండా తీసుకెళ్ళి ఎవరి మీద వేస్తున్నారు? దేవుణ్ణి నిందించటం. పాస్టర్ గారు ఏమన్నారు? పాస్టర్ గారిని నిందించటం. పాస్టమ్మ గారు ఏమనంటే పాస్టమ్మ గారిని నిందించటం. సంఘంలో పలానా వాళ్ళు లేదని అన్నారు, అందుకే నేను సంఘానికి. చాలా మంది సంఘానికి కూడా వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు రారు. వాళ్ళు వస్తున్నారుగా నేను రాను, వాళ్ళు ఆ మాట అన్నారు నేను రాను. ఎవరి మీదండి అలుగుతుంది? ఎక్కడ? ఎవరికి అలకంతా? ఈ అలకంతా ఎక్కడికి పోద్దంటే దేవుడు ఇక్కడ అంటా ఉన్నాడు, వారు చేసినటువంటి ఆ యొక్క దోషమునకు ప్రతిదండనను అనుభవించితమని ఒప్పుకొనని ఎడల దేవుడు దాని నుంచి మనల్ని దూరం చేయడు. ఒకవేళ మనం ఒప్పుకుంటే ఆయన చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడంట. ఎవరి నిబంధన? అక్కడ అంటా ఉన్నాడు, ఎవరి నిబంధన అంటే యాకోబుకు చేసిన నిబంధన నేను జ్ఞాపకం చేసుకుంటాను, ఇస్సాకుకు చేసిన నిబంధన నేను జ్ఞాపకం చేసుకుంటాను, అబ్రహాముకు చేసిన నిబంధన నేను జ్ఞాపకం చేసుకుంటాను. అంత మాత్రమే కాదు, ఆ దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. ఆ దేశం అంటే ఏంటో తెలుసా? నీవున్న శ్రమ. అర్థమైందా? నీవున్న శ్రమని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, నీవున్న నిందని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, నీకున్న అవమానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, నీ అప్పుని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, నీ అనారోగ్యాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఎప్పుడు అని అంటే ప్రియులరా, ఇదిగో ఈ యొక్క రోగములో నేను ఎందుకున్నాను, ఈ నష్టంలో నేను ఎందుకున్నాను, ఈ అప్పులో నేను ఎందుకున్నాను? అర్థమవుతుందా? ఇది అంతటికీ కారణం ఎవరు? నేనే కదా. దేవుడు ఏం చేశాడు? దేవుడు నేను నిందించడానికి, దేవుని సన్నిధికి నేను వెళ్లకుండా ఉండడానికి ఈ యొక్క శ్రమకి నేనే కారణం, లేదా ఈ శ్రమకి అపవాది కారణం, లేదా ఈ శ్రమకి దేవుడు కారణం అయ్యుంటే ఒకవేళ దేవుడు యోబుని రెండింతలకు ఆశీర్వదించడానికే దేవుడు నాకు ఈ శ్రమని అనుగ్రహించాడు. కాబట్టి నేను దేవుని సన్నిధికి వెళతాను, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను. అర్థమవుతుందా? సహవాసానికి నేను వెళ్తాను, సహవాసానికి మానను అనేటటువంటి స్థితిలోనికి మనము నడిపించబడాలి ప్రియులరా. కాబట్టి గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములు అంటున్నాడు, వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకునంట మనం ఏం చేయాలంటే మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, దేన్నంట దేవుడు అక్కడ? ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపముల నుండి మనలను ఏం చేస్తాడంట? క్షమించి సమస్త దుర్నీతి నుంచి. ఏ దుర్నీతట? సమస్త దుర్నీతి నుంచి. అంటే ఏంటి? మనము ఏ విషయాల్లో అయితే తప్పులు చేశామో సమస్త దుర్నీతి నుంచి, ఆలోచన ద్వారా కావచ్చు, నోటి మాట ద్వారా కావచ్చు, కంటి చూపు ద్వారా కావచ్చు, మన పనుల ద్వారా కావచ్చు ప్రియులరా, అది ఏదైతే ఉందో దుర్నీతి, దానంతటిని కూడా ఏం చేస్తాడంట? క్షమిస్తాడంట. క్షమించి ఏం చేస్తాడట? సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థన జవాబుని మనం పొందుకోవాలన్నా,
మన పాపాలకి మనకి క్షమాపణ రావాలి అన్నా, మన ఆధ్యాత్మిక జీవితంలో నూతనమైనటువంటి తేజస్సుతో మనం ముందుకి కొనసాగాలి అన్నా మనం ఏమి కలిగి ఉండాలంటే 3 విషయాలు కలిగి ఉండాలి. ఆ 3 విషయాల్లో ఒకటి ఏంటి అని అంటే మనల్ని మనము తగ్గించుకొని వినయాన్ని మనం ప్రదర్శించే వారిగా ఉండాలి. అర్థమైందా? రెండోది ఏంటిదంట? దేవుణ్ణి వెతికే వారిలాగా మనం ఉండాలి. మూడోది ఏంటిదంట? నిజమైన పశ్చాత్తాపం మనలో కలిగి ఉండాలి. ఎందుకనంటే ప్రియులారా, పశ్చాత్తాపం అనేది లేకపోతే మనకి దేవుని యొక్క కనికిరాన్ని మనము పొందుకోలేము. ఎందుకనంటే సామెతలు 20:13 ఉంటది. ఏముంటదంటే 28:13 ఇక్కడ రాయబడిన మాట, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికిరాన్ని పొందుకుంటాడంట. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మన జీవితాలు మనము కలిగి ఉండాలి. ఒకవేళ మనము ఇలా వెనక లేకపోతే ప్రియులరా, గమనించండి, మనల్ని దేవుడు ఏం చేస్తాడు అని అంటే విసర్జిస్తాడు. అర్థమవుతుందా? మొదటితో తగ్గించుకోకపోతే ఎవడైతే తగ్గించుకుంటాడో హెచ్చించబడతాడు. తగ్గించుకోలేదంటే అహంకారులను దేవుడు ఏం చేస్తాడట? ఎదిరిస్తాడంట. అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప చూపుతాడంట మొదటి విషయంలో. రెండో విషయంలో ఏం చేస్తున్నాడు? వెతకకపోతే అంటే దేవుణ్ణి మనం విసర్జిస్తే దేవుడు మనల్ని విసర్జిస్తాడంట. మరొక విషయాన్ని ఏం చదువుకున్న 3 విషయం పశ్చాత్తాపము. పశ్చాత్తాపము ద్వారా ఏమొస్తుందంటే కనికరాన్ని మనం పొందుకుంటాము. పశ్చాత్తాపమే మన జీవితంలో లేకపోతే కనికరం అనేది మన జీవితంలో మరెన్నటికి రాదు ప్రియులరా. ఇలాగ ఉన్నటువంటి ఒక దేశాన్ని నేను మీకు తెలియపరచాలని, ఒక పట్టణాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడతా ఉన్నాను. చూడండి ప్రియులరా, యోనా గ్రంథము, యోనా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుదాం. ఒక 10 నిమిషాల్లో నా మాటలు నేను ముగిస్తాను. నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. ఈ యొక్క నినేవే పట్టణము ఏదైతే ఉన్నదో ప్రియులరా, ఈ నినేవే పట్టణము అనేది ఏదైతే ఉందో ఈ పట్టణము అష్షూరు సామ్రాజ్యం, అంటే అష్షూరు అనబడేటటువంటి రాజు దీన్ని ఏలుతా ఉన్నాడు. ఆయన ఏలుబడిలో ఉన్నప్పుడు ఈ పట్టణం అక్కడ రాజధాని పట్టణంగా ఉండేది. ఈ పట్టణం యొక్క విస్తీర్ణత ఎంతో తెలుసా? 100 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు? 100 కిలోమీటర్లు. అంటే ఆ కాలంలో, పూర్వకాలములో ఈ నినేవే పట్టణం అనేది ఇది ఒక ఓడరేవు. విశాఖపట్నం తెలుసు కదా మీ అందరికీ, విశాఖపట్నం ఓడరేవు కదా. అట్లాగే నినేవే అనేటటువంటిది ఒక పెద్ద మహాపట్టణం ప్రియులారా ఆ ప్రాంతంలో. అయితే ఆ ప్రాంతం అట దేవునికి ఎలా ఉన్నదంట? అది ఎలా ఉన్నదని చదివా మనం ఇక్కడ. పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైందంట. ఘోరమైనటువంటి పనులు చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు చేసేటటువంటి పనులు ప్రియులారా భయంకరమైనటువంటివి. ఎలాంటివి అనంటే వారి యొక్క ఆ యొక్క మనస్సు మదించినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. ఇంకా మనం చూసినట్లయితే వాళ్ళు హింసాత్మకంగా ఉండేటటువంటి వారు, క్రూరమైనటువంటి పనులు చేసేవారు, పూర్తిగా చెడిపోయినటువంటి ఆ యొక్క జీవితాలు కలిగినటువంటి వారు ప్రియులారా. కాబట్టి గమనించండి, ఇలాగ ఉన్నటువంటి వీరి యొక్క ప్రవర్తన, వీరి యొక్క జీవితాలు దేవుడికి ఎలా కనబడతాయి అంటే ఎంతో ఘోరముగా కనబడుతున్నాయి అంట. అందుకని దేవుడు ఏం చేశాడంటే నినేవే పట్టణానికి వెళ్ళమని చెప్పాడు. ఇంకా ఈ నినేవే పట్టణాన్ని ఎవరిది అనంటే ఇక్కడ ఉన్నటువంటి రాజు ఎవరు అనంటే అష్షూరు రాజు. ఈ అష్షూరు రాజు ఏం చేసేవాడంటే 2వ రాజుల గ్రంథములో ఒక మాట ఉంటదన్నమాట. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 3 నుంచి 6 వచనాల్లో ఏముంటదంటే ఇజ్రాయిలీలందరినీ కూడా అక్కడ షోమ్రోనంతా కూడా పాడు చేసేసి షోమ్రోన్లో ఉన్న వారందరినీ కూడా బందీలుగా తీసుకెళ్లిపోయి వీళ్ళు అక్కడ ఉంచేవాళ్ళంతా. అర్థమవుతుందా? అంటే అంతగా ఇజ్రాయిలీలకి శత్రువులుగా ఉన్నారనమాట. అలాంటి శత్రువులుగా ఉన్నటువంటి వీళ్ళ దగ్గరికి దేవుడు ఏమంటున్నా ఉన్నాడంటే అక్కడ యోనాతో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు నినేవే పట్టణానికి వెళ్ళి వాళ్ళకి రాబోయేటటువంటి దుర్గతిని గురించి నువ్వు వాళ్ళకి ప్రకటించు అని చెప్పాడు ప్రియులరా. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి మాటలు ఏంటి అంటే ఈ సమయంలో చూడండి, యోనా గ్రంథంలో 3వ అధ్యాయము 5వ వచనములో ఆ మాటను చదువుదాం. చూడండి 5వ వచనం, 4వ వచనం నుంచి చదువు. 4వ వచనం నుంచి యోనా ఆ పట్టణములో
ఒక దినమా ప్రయాణము చేసి ఇక 40 దినములకు నినేవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా ఆ నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఒక్క నిమిషం అమ్మా. ఈ యొక్క నినేవే పట్టణములో ఎన్ని దినాలు ప్రయాణం కలిగిందంట? అది 3 దినాల ప్రయాణం కలిగినటువంటి పట్టణం ఇది. దాదాపుగా 100 కిలోమీటర్ల విస్తీరణ. అయితే యోన 1 దిన ప్రయాణము చేసి ఆ 1 దిన ప్రయాణములు అంటా ఉన్నాడు, రాబోయే 40 రోజుల్లో మీ మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తది అని చెప్పినప్పుడు ప్రియులరా, ఆ పట్టణము వారు ఏం చేశారు అని అంటే, అక్కడ వారట దేవుని యందు విశ్వాసం ఉంచి. అర్థమైందా? అంటే ఇక్కడ ప్రవక్త మాట్లాడినప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచి వారందరూ కూడా ఉపవాస దినమును చాటించి గనులేమి, వినండి, గనులేమి అల్పులేమి అందరూ కూడా ఏం చేశారు అని అంటే గోనె పట్ట కట్టుకున్నారంట. వాళ్ళు ఏం చేశారు? గోనె పట్ట కట్టుకున్నారు. ఈ విషయాన్ని మనం చూస్తే ప్రియులరా, ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. ఏ విషయం ఇది? ఒక అద్భుతమైనటువంటి విషయం. ఈ అద్భుతమైన విషయం ఏంటి అని అంటే ప్రియులరా, ఇది పాత వడంబడిక కాలం అంతటిలో కూడా ఇలాగ జరిగినట్లుగా ఎక్కడ మనం చూడం. అర్థమైందా? నినేవే పట్టణస్తులు ఈ విధముగా ఏం చేశారు అని అంటే తమ్మును తాము పశ్చాత్తాపరుచుకున్నారు. అంటే ఒక్కసారి దేవుడి మాట వాళ్ళ దగ్గరికి రాగానే ఏం చేశారంటే తమ్మును తాము తగ్గించుకున్నారు. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారైతే మనం చూస్తే ఆ యొక్క గలిలయ యోదాలోని పట్టణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి దగ్గర కూడా యేసుక్రీస్తు ప్రభువారే వెళ్ళి కూడా సువార్తని ప్రకటిస్తే వాళ్ళు ఆ మాటని అంగీకరించినటువంటి పరిస్థితి. కానీ ఈ యొక్క నినేవే పట్టణస్తులు ఏం చేశారంటే దేవుడి మాట ఎప్పుడైతే వాళ్ళు విన్నారో వెంటనే ఉపవాస దినాన్ని ప్రకటించుకొని వాళ్ళు గనులేమి అల్పులేమి గోనె పట్ట కట్టుకున్నారంట. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే మరొక ఎత్తు ఏం జరిగిందంటే తర్వాత వచనం చదవమ్మా. తర్వాత వచనం 6వ వచనము. ఆ సంగతి నినేవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. చూడండి ప్రియులారా, చాలు. ఇక్కడ నినేవేను పాలిస్తున్నటువంటి మహాశక్తివంతమైనటువంటి రాజు ఎవరండి? అషూరు ఏం చేశాడంటేనా, ఎప్పుడైతే 1 దినము ప్రయాణములో మాను మనసు పొందారో ఈ ప్రజలందరూ కూడా ఈ విషయము కాస్త రాజుకు తెలిసిపోయింది. ఇప్పుడు మిగతా 2 రోజుల ప్రయాణములో ఎవరెళ్ళి వాక్యం చెప్పారు? ప్రవక్త వెళ్ళాడా? 1 దిన ప్రయాణమే ఆయన చేసింది. మిగతా 2 రోజుల ప్రయాణం ఎవరు చేశారు? దేవుని వార్త ఆ విధంగా 1 to 1 ఏమైపోయింది? ఒకరికి ఒకరు అది వెళ్ళిపోయి రాజు దాకా వెళ్ళిపోతే రాజు కూడా ఏం చేశాడంట, తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రాలు తీసివేసి గోనె పట్ట కట్టుకున్నాడంట. ప్రియులరా, గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకున్నాడంట. అర్థమైందా? అక్కడ వాళ్ళేమో కేవలం గోనె పట్టే కట్టుకున్నారు, ఈయనేమో గోనె పట్టగతో కాదు, ఇంకా ఆయన బూడిద పోసుకుని బూడిదలో కూర్చున్నాడంట ఆయన. అంటే ఏంటి అని అంటే ఇది ప్రభా, ఏంటి అని అంటే ప్రియులరా, తనను తాను పూర్తిగా ఏం చేసుకున్నాడు? దీనుడిగా చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? దీనత్వాన్ని ప్రదర్శించాడు, వినయ భావాన్ని చూపించగలిగాడు. ఇందాక నేను చెప్పాను కదా, ప్రార్థన ఆలకించాలంటే ఏం చేయాలి? 3 విషయాలు అన్నాను. ఏం కావాలా? వినయాన్ని మనం చూపేవారిగా ఉండాలి. అర్థమవుతుందా? విరిగి నలిగినటువంటి మనసు అంటే వినయం కలిగిన వారిగా మనం ఉండాలి. ఆ వినయాన్ని ఇతనే ప్రదర్శించాడు. ఇంకా మనం చూస్తే 2లో మనం దేవుణ్ణి వెదకాలి, దేవుణ్ణి ఆయన వెదకడానికి ప్రారంభించేశాడు. 3వది మనం ఏం చేశాము? పశ్చాత్తాపాన్ని మనం చూస్తా ఉన్నాము. పశ్చాత్తాపం కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అయితే ప్రియులరా గమనించండి, ఈ రీతిగా ఆ రాజు సైతము దిగొచ్చాడంట, తన్ను తాను అంతగా తగ్గించుకున్నాడంట. ఆ విషయాన్ని అక్కడున్న మంత్రులందరికీ చెప్తే 7వ వచనములో ఉంటది. ఆ మంత్రులు వాళ్ళందరూ కూడా ఒక లెటర్ రాసి పంపించేశారు అందరికి ప్రచారం చేయమని. ఏంటి అని అంటే దేశములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి అంటే ప్రతి మనిషి ప్రతి జంతువు కూడా అసలు ఇంక వాళ్ళు ఏమి తినకూడదు. ఇంకా చూడండి ఆ మాట చదవండి 7వ వచనం.
ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొన వలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొన వలెనని దూతలు నినేవే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఇలా చేసినప్పుడు ప్రియులరా, మరి వాళ్ళందరూ కూడా ఈ యొక్క రాజ ఆజ్ఞకి లోబడిపోయారు. ఆల్రెడీ లోబడ్డారు, ఇంకా తిండి కూడా మానేశారు అంటాడు. తినటం మానేశారు, తాగటం మానేశారు. అంటే ఎంతగా తమను తాము తగ్గించుకున్నారు అని అంటే ప్రియులరా, అంతగా తగ్గించుకున్నటువంటి వారిని దేవుడు చూసినప్పుడు ప్రియులరా, మనం అనుకున్నాం కదా, మన ప్రార్థన వినబడాలన్నా, మన ప్రార్థనకి జవాబు రావాలన్నా, పాపాలు కొట్టివేయబడాలన్నా, మనం ఒక ఆత్మీయ జీవితంలో ఎదగాలి అనన్నా, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర మనం చూస్తూ ఉన్నాం. నినేవే పట్టణస్తుల దగ్గర వాళ్ళు అవన్నీ కలిగి ఉన్నారు. కలిగి ఉన్నప్పుడు ప్రియులరా, 10వ వచనంలో రాయబడిన మాట ఏంటి అని అంటే, చదవండి చివరిగా వచనాన్ని. ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు మానెను. తాను ఇచ్చిన కీడు చేయక మానెను. అంటే దేవుడు వారిలో చూశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఏం చూడాలని కోరుకుంటున్నాడు తెలుసా? దేవుడు అంటా ఉన్నాడు, నీవు వినయము కలిగిన వారిగా ఉండాలి అని. ఆయన ఇంకా ఆయన అనుకుంటా ఉన్నాడు, ఆయనను వెతికే వారిగా నువ్వు ఉండాలని. అర్థమైందా? ఇంకా ఆయన నీలో పశ్చాత్తాపాన్ని కోరుతా ఉన్నాడు. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని దగ్గర, మనము ఇంట్లో కానీ సన్నిధిలో కానీ సమాజంలో కానీ ఎలా ఉండాలంటే మనము వినయము కలిగిన వారిగా మనం ఉండాలి. మనము దేవుణ్ణి వెతికే వారిగా మనం ఉండాలి. మనము పశ్చాత్తాపము కలిగిన వారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనం ఇలా ఉంటామో ప్రియులరా, దేవుడంట మన జీవితంలో చేస్తాను అనుకున్నటువంటి కీడుని చేయకుండా ఆయన అది మాని మనకి దానికి ప్రతిఫలంగా ఆయన ఏం చేస్తారట? మేలుని చేసేవాడిగా ఉన్నాడంట దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఏం చేయాలా? ఏం చేయాలండి? ఇప్పుడు చెప్పండి, మీరు ఏం చేయాలా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఈ కలిగి ఉంటామో దేవుని యొక్క కృపని మనం పొందుకోగలుగుతాం. మొదటి విషయంలో ఏమవుతుందంటే, దేవుడు మనల్ని తగ్గించుకోవటాన్ని బట్టి మనం హెచ్చించబడతాము. నినేవే పట్టణస్తులు వాళ్ళందరూ కూడా దిగారు వాళ్ళు. లేకపోతే దేవుడు ఏం చేసేవాడంట? ఏమో అగ్ని గంధకముల చేత కాల్ చేసేవాడేమో. అర్థమైందా? సొదొమ గొమొర్ర ఇప్పుడు ఉందండి, ఇప్పుడు కూడా అక్కడ పొగలు వస్తానే ఉన్నాయి, అక్కడ గంధకాలతో. తెలుసా మీకు ఈ సంగతి? ఇప్పుడు కూడా అక్కడ పొగలు వస్తానే ఉన్నాయి. మరి కానీ నినేవే పట్టణం అలా లేదు. ఎందుకనంటే ప్రియులరా, నినేవే పట్టణం మొత్తం, ఆ దేశం మొత్తం కూడా ఏమైందంటే మారు మనస్సు పొందింది. అర్థమవుతుందా? కాబట్టి అలా తగ్గించుకున్నారు, దేవుడు వారిని హెచ్చించాడు. దేవుణ్ణి వెతికారు వాళ్ళు. దేవుణ్ణి వెతికారు కాబట్టి ఆయన వారికి ప్రత్యక్షమయ్యాడు. ఇంకా మనం చూస్తే వారు తమ యొక్క పశ్చాత్తాపాన్ని తెలియపరిచినప్పుడు ప్రియులరా, ఆ పశ్చాత్తాపాన్ని బట్టి దేవుని కనికిరాన్ని వాళ్ళు పొందుకున్నారు. అట్టి కృపలోనికి మనమందరము నడిపించబడి దేవుని యొక్క మహాకృపను పొందుకుందుము గాక. ఆమేన్, హల్లెలూయా.